మావల గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్లో విలీనమైన పలు వార్డులకు చెందిన తమ సమస్యలు తీర్చాలని కాలనీవాసులు కలెక్టర్ను కోరారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ప్రతి నెల అందించే పెన్షన్ల విషయంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ తెలిపారు. దాదాపుగా 1500 మందికి ఒక్క మావల జీపీఓ ద్వారా పెన్షన్లు అందిస్తుండటంతో వృద్ధులు అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ చెల్లిస్తే వారి కష్టాలు తీరుతాయన్నారు. అంతేకాకుండా ఆయా కాలనీలో తడి పొడి చెత్త సేకరించే వాహనాలు ప్రతిరోజు రావడం లేదన్నారు. దీనిపై కలెక్టర్తో పాటు మున్సిపల్ కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. గ్రామ పంచాయతీ నుంచి మావాల నుండి మున్సిపాలిటీ ఆదిలాబాద్కు మర్జ్ అయిన ఏవైతే వార్డులు ఉన్నాయో ఆ వార్డులోని పెన్షనర్స్కు ఇప్పటి వరకు అంటే దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ పెన్షన్స్ ఒకటే బీపీఓ ద్వారా మావాల గ్రామ పంచాయతీలో ఇవ్వడం జరుగుతుంది. అలా 1500 మంది ప్రతి నెల పెన్షన్ కోసము ఆటోల ద్వారా బండ్లు పట్టుకొని పోవడం, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు, ఇలా వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇలా బీడీ పెన్షన్లు వీళ్ళందరూ వెళ్ళి రావడం చాలా ఇబ్బంది అవుతున్నది. కావున వాళ్ళందరికీ వాళ్ళ అకౌంట్లో వేయాలి. అప్పటి వరకు వాళ్ళ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు కాలనీలలో ఇవ్వాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత వారం మా కంది శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళందరూ కలిశారు. కంది శ్రీనివాస్ రెడ్డి గారు కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి మీరు వెళ్ళి దీన్ని పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి ఆ రిప్రజెంటేషన్ కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఒకవేళ 1500 మందికి ఇంత మనం చేస్తే 1500 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. వాళ్ళ తల్లి ఆశీర్వాదాలు అందరికీ ఉంటాయని ఆశిస్తున్నాం. బేలమండల కేంద్రంలోని